కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ కూడా దే కంటిన్యూస్లీ. Now, what is the purpose of marine police? Purpose of marine police, మీరు అందరూ ఉంటే, is it a state marine police? Yes sir, స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు సార్. మరి జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు, డాక్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని? పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్. పెట్రోలింగ్ వాటర్ ఏముందో చూడలేరా సార్? షిప్లో ఏముందో చూడలేరు మీరు? షిప్లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తారు సార్, రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అండ్ ఇది ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ రేపు పొద్దున ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, ఎవ్రీ పాసిబిలిటీ. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. మొత్తం రైసేనా? మొత్తం రైస్ అంతా రైస్, ఓన్లీ రైస్. 62 కంపెనీస్, 65 కంపెనీస్, 65 ఎక్స్పోర్టర్స్, 65 ఎక్స్పోర్టర్స్. బిజినెస్ అంటే స్మగ్లర్స్ ఎలో చేయడం కాదు కదా. అనేది చేసుకోవడం అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో. 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు, అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతం కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్ కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం అదే కదా మనకి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. Right? I'll write a letter to Home Ministry. I'll write a letter to PM office. How many key central installations ఉన్నాయి, ONGC లాంటివి ఉన్నాయి? It's open for all. ఆపరేటింగ్ గ్రూప్ ఎవరు పట్టుకోండి, ఒక రీహాల్ జరగాలి దీని మొత్తం మీద. రిటర్న్ డీప్ వాటర్ పోర్ట్ రిటర్న్ ఓఎన్జీసీకి ఆపరేషన్స్కి లాజిస్టిక్స్కి వాడతారు. ఏది ఇదా నడుతుంది? ఇది కాదు పోర్ట్. గవర్నమెంట్ యాంకరేజ్ పోర్ట్ ఇస్ రన్ బై గవర్నమెంట్ సార్. డీప్ వాటర్ పోర్ట్ ఇస్ రన్ బై కేవీ రావు. కేవీ రావు గారు లేరుగా? అయ్యో స్టేక్ ఎవరిది ఎక్కువ? 40% అరవిందో సార్, 40% కేవీ రావు గారు సార్, మిగతా 20% కూడా వేరే వాళ్ళు 2-3 మెంబర్స్. అరవిందో ఇస్ దేర్? అరవిందో ఇస్ దేర్ 40. అరవిందో 43%. అరవిందో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళది ఇది? అరవిందో గ్రూప్ దా? అరవిందో గ్రూప్స్ అరవిందో ఇన్ఫ్రా. దీని తర్వాత కేఎస్జెడ్ అని కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది సార్, దీని అందులో ఉన్న పోర్ట్ కూడా. చిన్న పోర్ట్లు కూడా నుండి తెప్పించాం సార్, కేసు మనకి ఇది అవ్వకపోతుంది అని చెప్పాను. It looks like you guys, I ventured into rough seas before. I'm finding it strange. I ventured into rough seas. And waves were splashing into the boat. So, there's a bill there today, where, no? So you guys don't have the bill.
చూడు అది చూపించండి. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దాట్, నేను అంటుంది ఇదే. దానికి చేయగలిగిన మీరు దానికి చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతకగలిగినప్పుడు ఇట్స్ వెరీ ఆబ్వియస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed onto like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. హౌ డు ఐ బిలీవ్ యూ? ఆ క్రేన్ ఎలా వస్తుందో చూడు. అది చూపించండి, మా స్టోరీ చూపించండి. మేక్ ఎ నోట్. మొత్తం ఆయన డిఎస్పీ గారిని రమ్మని చెప్పాడు. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మనకు ఇఫ్ దే కుడ్ డాక్ ఇట్ లైక్ దాట్, ఆ పోర్ట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్. It's quite evident. Please send a report to SP. Please, I need SP. Please, exact answer in try and Madhu, make it complete. As difference చూపించండి. కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు. మీరు ఈ బాసెస్కి చెప్పండి, పర్సనల్ ఫిఫ్టమ్స్ లాగా ఉన్నాయి అందరికీ, అరబిందో వాళ్ళకి అందరికీ. డూ యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్? Do you know how dangerously you guys are operating? Would you take the responsibility if some terrorists come, attack the key installations here? Would you take responsibility? Can you handle that pressure? ప్రమాదాలు చెప్పొస్తాయా? మీరందరూ ఎలా వదిలేశారు సార్? నాకు అర్థం కాల. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి నేషనల్ సెక్యూరిటీని వదిలేస్తారా? దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ బాంబేనా? I went through rough seas. I came from Chennai. My friends used to work as seamen. I went into deep seas when I was 19, 18. I know how they operate. First time I'm finding it quite strange. And exactly my point has been proven there. ఇది ఒక వెరీ డీప్ నెట్వర్క్. ఇది అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? డస్ యువర్ బాసెస్ హ్యావ్ ఎనీ ఐడియా? I know that you are just an employee, I understand. But nevertheless, whom else I should speak to, if not you.
You will become the scapegoat. They get away. The political pressures ఉన్నాయి, political bosses, everything చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is the owner of Aurobindo? What's his name? Who is your CEO? Praveen Aditya. Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. SP కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. SP టెక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి SP సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. ఇక్కడి నుంచి మీకు ఎంత గంజా వెళ్తుందో మీకేం తెలుసు? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? నేను చెప్తా ఉన్నాను కదా, అవి టెలింగ్ ఫోకస్ స్పోర్ట్ అని చెప్పా. బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడ్ మన వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి? ఓనర్స్ ఎవరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్న రిపోర్టు? మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్? వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్? Does the CEO know? Had he given any explanation? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. We are the most vulnerable state, you know that? Do you know about Ghazni, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది PDS తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏముంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక?
seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP garu. ఇలా ఉంది ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. And Andhra state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్. ఎవర్ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నాట్ ఈవెన్ వన్ guy was allowing me to come here. There is loan, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది. యు ఆర్ గెట్ used to smugglers. Smuggler rice tagutada. How many lives had been lost in Mumbai attacks? Ninna monna 26th.